హాయ్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బీజీ. మరో కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చేసాడు మేము మధు. అండ్ ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పటికి మోస్ట్ స్టైలిష్ వెహికల్, చాలామంది యూత్కి ఇది చాలా ఫేవరెట్ వెహికల్. యమహా వాళ్ళు 2024లో న్యూ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. అదే వచ్చేటప్పటికి MT-15 అనమాట. కంప్లీట్ లుక్ చూసుకుంటే నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మోస్ట్ స్టైలిష్ వెహికల్. అండ్ మనకు ఎస్పెషల్లీ ఆలివ్ కలర్లో మనకు ప్రొవైడ్ చేశారు అనమాట వెహికల్ యొక్క లుక్ చూసుకుంటే కూడా. అండ్ ఇంకెందుకు కలిసాం ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అండ్ థ్యాంక్స్ టు యమహా షోరూమ్ వల్ల అనమాట, దొండపర్తిలో ఉంది మనకి బ్రాంచ్ చూసుకుంటే కూడా. అండ్ వాళ్ళ డీటెయిల్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్స్ చూసుకుంటే ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పుడు మనకి 10 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మైలేజ్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మనకి జనరల్గా యూజర్స్కి అయితే 40 to 45 కిలోమీటర్స్ వరకు వస్తుందన్నమాట. అలాగే మనకి ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 155 cc అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి సీట్ హైట్ వచ్చేటప్పటికి మనకి ఇదైతే 810 mm అయితే ప్రొవైడ్ చేస్తారు సీట్ హైట్ వచ్చేటప్పటికి. అండ్ సిట్టింగ్ కంఫర్టబుల్ అయితే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు మనకి ఏదైతే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారో 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ వెహికల్ వెయిట్ వచ్చేటప్పటికి 139 kgs వెయిట్ వచ్చింది గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి LED లైట్స్తో ప్రొవైడ్ చేస్తారు మనకి వెహికల్ వచ్చేటప్పుడు. అండ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా వెహికల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఇంకా ప్రీవియస్గా మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉన్నదన్నమాట. దాంట్లో కూడా మన వెహికల్ అప్డేట్స్ అండ్ వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్నది కూడా అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఏదైతే మనకి యూట్యూబ్లో ఏదైతే సపోర్ట్ ఇచ్చారో ఇన్స్టాగ్రామ్లో కూడా అదే సపోర్ట్ ఇస్తారని కోరుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ ఇంకా వెహికల్ యొక్క లుక్ చూసుకుందాం. ఫస్ట్ ఒక వెహికల్ ఒక డిజైన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఒకసారి అండ్ కంప్లీట్ వెహికల్ లుక్ చూస్తే మనకి ఒక స్పోర్టివ్ డిజైన్లో ఒక మాన్స్టర్ ఫీలింగ్ అయితే ఉంటుంది. మనకి ఫ్రంట్ డూమ్ దగ్గర నుంచి చూసుకుంటే కూడా కంప్లీట్ లుక్ అయితే మార్చేశారు వెహికల్ లుక్ చూసుకుంటే. అండ్ ఫ్రంట్ మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఏదైనా మాట్లాడుకోవాల్సింది మనకి డూమ్ విషయంకే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఒక బీస్ట్ లుక్లో ఉంటుంది. మనకి ఐస్ ఏదైతే ఉన్నదో మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూసుకుంటే. అలాగే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా LED లైట్స్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి టోటల్గా వెహికల్ వచ్చేటప్పుడు ఫైబర్ బాడీని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 17 inch టైర్స్ని అయితే ఇచ్చారనమాట. ఎల్లో వీల్స్ చూసుకుంటే మనకి ఎల్లో కలర్లో మనకి ఎల్లో వీల్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. సింగిల్ ఛానల్ ABS వచ్చింది మనకి వెహికల్ చూసుకుంటే కూడా. అండ్ వెహికల్ వెయిట్ చూసుకున్నా కూడా మనకి లైట్ వెయిట్గానే ఉంది. వెహికల్ వెయిట్ కూడా 140 kgs అయితే మనకి వెహికల్ వెయిట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఓవరాల్గా సీటింగ్ అయితే పొజిషన్ అయితే ఇలాగ ఉంది. మనకి స్ట్రీట్ రైడర్ ఒక ఫినిషింగ్ అయితే మనకు ఉన్నదనమాట. అండ్ హైట్ చూసుకుంటే మీకు నేను 5'10" ఉంటాను. మన సీటింగ్ పొజిషన్ అయితే ఇలాగ ఉంది మీకు చూసుకుంటే. అండ్ అలాగే మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా టైల్ ల్యాంప్ డిజైన్ కూడా చాలా బాగుంది. మనం చూసుకుంటే కొంచెం పెద్దగా ఇచ్చారు మనకి టైల్ ల్యాంప్ చూసుకుంటే కూడా. అలాగే మన బ్యాక్ సైడ్ చూసుకుంటే LED లైట్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఒకసారి చూసుకుంటే మన బ్యాక్ సైడ్. అండ్ ఫ్రెండ్స్, మన సస్పెన్షన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఫోక్ చూసుకుంటే కూడా. అలాగే మనకి వెహికల్ యొక్క చూసుకుంటే మనకి సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు 282 mm అయితే ప్రొవైడ్ చేశారు డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి. అలాగే ఇంజిన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు మనకి ఇంజిన్ కెపాసిటీ వచ్చేటప్పుడు 155 cc ఇంజిన్ అయితే వచ్చారు. అలాగే మనకి ఇందులో వచ్చేటప్పుడు లిక్విడ్ కూల్ ఇంజిన్ అండ్ 4-stroke 4-valve ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ మాక్సిమం పవర్ చూసుకుంటే మనకి 18 bhp వస్తుంది. అండ్ మాక్సిమం టార్క్ వచ్చేటప్పటికి 3 Nm అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ మనకి RPM మనకి ఏదైతే పవర్ ఒక RPM చూసుకుంటే కూడా 10,000 RPM అయితే మనకు వస్తుంది. అండ్ మనకి ఏదైతే రైడింగ్ ఒక ఫీల్ అయితే ఉంటుందో మనకి ఇనిషింగ్ స్టేజ్లో మనకి ఆ పికప్ అయితే అందుకుంటుంది మనకి. అలాగే చూసుకుంటే అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏదైతే మోనోసాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి దీంట్లో చూసుకుంటే. అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 140/80 టైర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మన దీంట్లో బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి మీకు 220 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మీకు ఎగ్జాస్ట్ యొక్క డిజైన్ చూసుకుంటే కూడా కంప్లీట్గా మనకైతే గార్డ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకు ఫైబర్ బాడీతో వస్తుంది అనమాట టోటల్గా ఎగ్జాస్ట్ చూసుకుంటే కూడా. అలాగే ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ ఎలాగుందో ఒకసారి చూద్దాం.
కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు టోటల్గా మనకి ఇది ఎల్ఈడి కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లుక్ వైజ్గా చూసుకుంటే మనకి ఇక్కడైతే చిన్న ఎల్ఈడి లైట్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మనకి చూసుకుంటే ఆన్ చేస్తున్నప్పుడు మనకైతే ఒక ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. అలాగే మన కన్సోల్ చూసుకుంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే వస్తుంది మనకి. అలాగే గేర్ ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనకి ఫ్యూల్ ఇండికేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అండ్ స్పీడోమీటర్. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ప్రీవియస్గా చూసుకుంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకి ఇప్పుడు మనకి MT 2024 మోడల్కి వచ్చేటప్పటికి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే పాస్ స్విచ్ ఉన్నది, హార్న్ స్విచ్, అలాగే సైడ్ ఇండికేషన్స్ లైట్ అండ్ క్విల్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి టోటల్గా ఒకటే ప్రొవైడ్ చేశారు క్విల్ స్విచ్ అన్నది. అండ్ హజర్ లైట్స్ కూడా మనకి ప్రీవియస్ దాంట్లో చూసుకుంటే మనకి హజర్ లైట్స్ లేవు, దీంట్లో వచ్చేటప్పుడు హజర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ABS ఒక ఇండికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది మనకి. హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ సైడ్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే కూడా. అండ్ మనకి ట్యాంక్ దీంట్లోకి వచ్చేటప్పుడు కూడా మనకి ఏదైతే మనకి టోటల్గా ఫైబర్ బాడీని అయితే ప్రొవైడ్ చేశారు ఒకసారి చూసుకుంటే. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి E20 పెట్రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి 2024లో వచ్చేటప్పుడు అన్నింటిలో కూడా మనకి E20 పెట్రోలియం అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పుడు మనకి ఎలాగో 10 లీటర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టోటల్గా మనకి ఇది వచ్చేటప్పుడు ట్యాంక్ వచ్చేటప్పుడు ఫైబర్ బాడీని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దాకా వెహికల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఒకసారి రైడ్ చేసి చూద్దాం. లెట్స్ గో ఇన్ టు ద రైడ్. MT-15 వచ్చేటప్పుడు ప్రీవియస్ మోడల్కి పెద్ద చేంజెస్ అయితే తీసుకురాలేదు, కానీ మనకి కలర్ వేరియేషన్స్ అయితే చేంజెస్ తీసుకొచ్చారు. దీంట్లో మెయిన్ ఏదైనా చెప్పుకోవాలంటే ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి అయితే 155 సెగ్మెంట్లో అయితే చాలా రేర్ వెహికల్స్లో ఉన్నట్టున్నాయి మనకి ట్రాక్షన్ కంట్రోల్ అన్నది కూడా. మీకు ఏదైతే ట్రాక్షన్ కంట్రోల్ అన్నది కూడా మీకు వెట్ సర్ఫేసెస్లో కానీ మీరు రైడ్ చేసేటప్పుడు కూడా మీకు ఏదైతే స్కిడ్ అవ్వకుండా కూడా మీకు ఆ ట్రాక్షన్ కంట్రోల్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. అలాగే చూసుకుంటే మీకు ఆ స్పీడ్గా వెళ్ళినప్పుడు కూడా బ్రేకింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనకి దీంట్లో చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు 282 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే 220 mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. మీకు ఏదైతే ఇనిషింగ్ స్టేజ్లో ఆ స్పీడ్ అయితే అనుకుంటుంది, అలాగే మీకు ఎంటర్ బ్రేకింగ్ సిస్టమ్స్ అంటే ఇనిషింగ్గా మీకు కంట్రోలింగ్ అయితే అవుతుంది అనమాట. అలాగే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సస్పెన్షన్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి అప్స్ అండ్ డౌన్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మెయిన్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో లిక్విడ్ కూల్ ఇంజిన్ ఇచ్చారు. మీరు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఆ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, ఏదైతే ఇంజిన్ హీట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మీకు దీంట్లో పవర్ చూసుకుంటే కూడా మాక్సిమం పవర్ వచ్చేటప్పటికి 18 bhp వస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ విషయం దగ్గరికి వచ్చి 14.1 Nm అయితే ఆఫర్ చేస్తుంది. ఆర్పింగ్ ఇనిషియేటివ్ చూసుకుంటే కూడా మీకు ఓవరాల్గా 10,000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి పవర్ చూసుకుంటే కూడా చాలా హైగా ఉంది. అలాగే వెహికల్ వెయిట్ కూడా మీకు లైట్ వెయిట్ మీకు చేసుకుంటే కూడా కన్సోల్ డీటెయిల్స్లో చూసుకుంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు, LED కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో చూసుకుంటే మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉన్నది. అలాగే దీంట్లో చూస్తే మీకు ఏదైతే ట్రాక్షన్ కంట్రోల్ అలాగే మీకు ABS ఒక ఇండికేషన్ చూపిస్తుంది, ఫ్యూయల్ ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే లైట్స్ విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు LED లైట్స్తో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనం డూమ్ విషయం దగ్గర చూసుకుంటే కూడా ఒక బీస్ట్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే మీకు ప్రొజెక్టర్ లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఓవరాల్గా వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా కాకపోతే 155 సెగ్మెంట్లో వెహికల్ కాబట్టి మీరు ఒక్కసారి ఏంటంటే మనకి ప్రైస్ దీంట్లో చూసుకుంటే కూడా మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఓకే. మనకి యమహా యొక్క ఫేవరెట్ అయితే మనకి MT అయితే చాలా బాగుంటుంది, యూత్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే యమహా వెహికల్స్ ఆల్మోస్ట్ చూసుకుంటే అన్ని స్పోర్టివ్ లుక్లో ఉంటుంది, కానీ ప్రైస్లో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి చూసుకొని. లేదు అంటే వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మనకి 2024 యమహా MT యొక్క న్యూ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.